భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర భావి భారత పౌరులకు స్ఫూర్తిదాయకమని అంబేద్కరిస్ట్ ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం కోట మండలం కోటలోని ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోట మండల పరిధిలోని 10 ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలలో సుమారు కోట మండల పరిధిలోని అన్ని పాఠశాలల నుండి 200 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర, అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరికి తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులలో చైతన్యాన్ని తీసుకురావాలని అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర భావి భారత పౌరులకు స్ఫూర్తిదాయకమని అంబేద్కరిస్ట్ ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం కోట మండలం కోటలోని ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోట మండల పరిధిలోని 10 ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలలో సుమారు కోట మండల పరిధిలోని అన్ని పాఠశాలల నుండి 200 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర, అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరికి తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులలో చైతన్యాన్ని తీసుకురావాలని అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పేరు రాయండి, ఆత క్లాస్ రాయండి, ఆత మీ స్కూల్ పేరు క్వశ్చన్ పేరు వచ్చేసి కోట మండల కేంద్రంలోని ఏవికేఆర్ బాయ్స్ స్కూల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కోట మండలంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ పాఠశాలల అన్నిటి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోట మండల ఎంఈఓ గారు మాకు సహకారం అందించారు. దానితో పాటుగా బాయ్స్ స్కూల్ హెడ్ మాస్టర్ కరుణాకర్ రెడ్డి గారు మాకు వసతి కల్పించారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కోట మండలంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు రాసినటువంటి పరీక్షా పేపర్లని కరెక్షన్ చేసి వాటిని మేము ప్రకటించినట్లుగా ప్రతి పాఠశాలకి మొదటి బహుమతి 3,000, రెండవ బహుమతి 1,000 రూపాయల చొప్పున ప్రకటించి ఉన్నది. దానితో పాటుగా 2 కన్సలేషన్ బహుమతులు కూడా మేము ప్రకటించున్నాం. అయితే వీటితో పాటు ఆర్వి ఫౌండేషన్ కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు ఈ 4 మండలాలలో 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే మెరిట్ వస్తారో ఆ మెరిట్ ప్రాతిపదికన ఈ 4 మండలాల్లో ఒక్కొక్క మండలానికి 5,000 రూపాయల చొప్పున మేము ప్రకటించి ఉన్నాం. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు అయిన వెంటనే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వ్యాసరచన పోటీల్లో బహుమతులు సాధించినటువంటి వారు, అదేవిధంగా 4 మండలాల్లో
మెరిట్ సాధించినటువంటి 4 మండలాల మెరిట్ విద్యార్థులు అందరికీ కలిపి ముఖ్య అధికారులతో కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమంలో అందరికీ కూడా ఈ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ దిగ్విజయంగా జరగడానికి 10 పాఠశాలల నుంచి దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.